కులగణన నిర్ణయాన్ని మోదీ గారు తీసుకోవడము ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. 94 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో మళ్ళీ కులగణన జరుగుతూ ఉన్నది. బ్రిటిష్ కాలంలో 1931లో చివరి కులగణన. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో మరి ఏదైతే సెంట్రల్ సెన్సస్ యాక్ట్ ప్రకారంగా ప్రతి 10 సంవత్సరాలు జరగాల్సిన తంతును ఆపివేశాడు. ఆయన కులాల పేరు మీద సర్వేలు అవసరం లేదు. ఆయన మనస్తత్వం కూడా మరి ఈ రిజర్వేషన్లు కులాల పేరు మీద ఈ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి వారికి రాయితీలు కల్పించడం ససేమిరా ఆయనకి ఇష్టం లేదు. ఆయన అనేక పర్యాయాలు ప్రతిభ దెబ్బతింటుంది. రిజర్వేషన్లు కులాల పేరు మీద ఇస్తే ఈ దేశం 2వ శ్రేణి పౌరులుగా తయారవుతుంది. అందుకనే ఆయన ముఖ్యమంత్రులు కూడా లేఖలు రాశాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కులగణన కానీ కులాల పేరు రిజర్వేషన్లు ఒప్పుకోకూడదని చెప్పి. అది కాంగ్రెస్ చరిత్ర. నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు కూడా ఆనాడు మండల్ కమిషన్కు అడ్డుపడ్డాడు. బీసీల పేరు మీద రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు. విపి సింగ్ను ఒక కుల నాయకుడిగా అభివర్ణించారు. ఈ దేశం కులాల పేరు మీద మరి చీలిపోతుందని చెప్పి కూడా వారు ఆ రకమైన తమ అభిమతాన్ని వ్యక్తం చేశారు. అటువంటిది రాహుల్ గాంధీ గారు యూటర్న్ తీసుకొని ఈ మధ్యకాలంలో వరుసగా ఓడిపోతున్న సందర్భంలో ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా కులగణన సర్వే మీద అనేక ప్రకటనలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే కానీ అదేవిధంగా మన దగ్గర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన సర్వే చేసింది, దీన్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కులగణన దేశవ్యాప్త సర్వే చేస్తా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తా ఉంది. అది వాస్తవం కాదు. మొదటి నుంచి కూడా బీజేపీ కులగణనకు కట్టుబడి ఉంది. ఆనాడు సుష్మా స్వరాజ్ గారు 2010లో 2011లో సెన్సస్ జరగాల, 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే సందర్భంలో వారు ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాసింది. వారు ఆనాడు ఆర్థిక మంత్రి. 2011లో జరిగేటువంటి జనగణనలో కులాన్ని చేర్చాలని చెప్పి ప్రస్తావించినప్పుడు మొత్తం ఆ ఒత్తిడికి తాళలేక సరే అన్నాడు. ప్రభుత్వాన్ని ఒప్పించాడు. పార్లమెంట్లో మరి దానికి ఆమోదం చెప్పారు.